ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. శత్రువులు, ప్రతి ఒక్క మనుషులకు శత్రువులు ఉంటూ ఉంటారండి. మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తూ ఉంటామో, లేదా ఈ లోకంలో మనకి డబ్బులు ఎక్కువ ఉంటాయో, ప్రతి ఒక్క మనుషులకు తెలియకుండా శత్రువులు ఉంటారు. మనము ఈ లోకంలో ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవించినా కూడా సాతాను అనే శత్రువు మనల్ని శోధిస్తూ ఉంటుంది. మనము ఈ లోకంలో మనుషులు మనల్ని బాధ పెట్టినా, లేదా సాతాను మనల్ని బాధ పెట్టినా కూడా మనము తీర్చుకున్నప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది. దేవుడికి కానీ మనం సమర్పించుకుంటే దేవుడు ప్రతి ఒక్కటి ఆయన తీరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పక్షాన యేసుక్రీస్తు వారు ఉన్నారండి. సాతాను శోధిస్తూ ఉంటుంది, మనుషుల ద్వారా శోధిస్తూ ఉంటుంది. మనకు అనారోగ్యం ద్వారా ఎన్నెన్నో సాతాను మన నరకంలోకి తీసుకొని వెళ్ళాలని శరీరాశ, నేత్రాశ, జీవపడామం చూపించి సాతాను మనల్ని శోధించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే మన జీవితాన్ని మన యేసుక్రీస్తు వారికి సమర్పించుకుంటామో, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో, ఏ సాతాను ఏం చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను మీ పక్షానుంటే విరోధి ఎవరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పరిశుద్ధంగా జీవించి యేసుక్రీస్తు వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన మనతో ఉండే గమ్యాన్ని చేరుస్తాడు. మనం ఈ లోకంలో ఉంచలేమండి. ఎప్పుడు మన ప్రాణం పోతుందో, లేదా దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషులకు తెలిసి తెలియక శత్రువులు ఉంటుంటారయ్యా. ఈ లోకంలో పైకి నవ్వుతున్న లోపల ద్వేషం పెట్టుకొని, కుట్ర పెట్టుకొని మనుషులు ఉంటూ ఉన్నారు. ఎస్ఏ, మేము మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించేదానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించి విశ్వాసానికి కర్త దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూసే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని మా జీవితాన్ని మీకు సమర్పించుకొని మా పరుగు ఈ లోకంలో ఉన్నటువంటి మీరు మాకు ఇచ్చిన గమ్యాన్ని మేము చేరేదాకా మీ మార్గంలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.